నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజా టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా 7 రోజుల పాటు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది. కాగా శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఈడీ జాయింట్ సోదాలు నిర్వహించిన అనంతరం కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా పై విధంగా కోర్టు తీర్పును వెలువరించింది. ఇదిలా ఉంటే తనపై చర్యలు తీసుకోవద్దన్న కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో 19న నాడు విచారణకు రానుంది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే పలుమార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు ఈ కస్టడీలో ఏమేం అడగబోతున్నారు, ఎలాంటి సమాచారం రాబడుతారు అని బీఆర్ఎస్లో ఒకంత టెన్షన్ మొదలైంది. కస్టడీ తర్వాత ఏం జరగబోతోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై ఎలా ముందుకెళ్లాలని సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.